వచ్చాడు 4 సంవత్సరాలు చేశాడు. 4 సంవత్సరాల్లో రైతుకి ఇబ్బంది అంతైనా ఇంతాను కదా ఇబ్బంది. ఎందుకంటే మా ఊళ్ళో దాని వల్ల పాలకొలు తేలాలి, ఏలుపూరు నుంచి దాని పాలకొలు తోలాలి. ఇక్కడ ఉన్న ఛార్జీలు ఇస్తున్నాను అంటున్నారు. ఛార్జీలోనూ మాకు ఛార్జీలు చాలలేదు. 6 వేలు ఇచ్చుకుంటున్నాడు. అరెకరం చేను ఉందనుకో, అరెకరం చేను తాటరకి కిరాయి సరిపోతలేదు. మాకు అక్కడ ఒకటి ఇబ్బంది అయిపోతుంది. జగన్ ప్రభుత్వమే బాగుంటుందమ్మా. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉంటుంది అంటారు వస్తే? ఏముండదండి, అసలు ఏం చేయరండి. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా? ఉందండి, ఇప్పుడు బాగా మెరుగిన మా లేబర్కే చాలా బాగుందండి. ధాన్యం కొట్టలేదు, ఏలుపూడి దాన్ని పాలకొల్లు వాడుతున్నాం, రాలింగ్ దాన్ని పాలకొల్లు వాడుతున్నాం. ఏలుపూడిలో చూసుకునేలాగా ఉంటే సరిపోద్ది మనకి. గతంలో అలా ఉండేది కాదండి. చంద్రబాబు మెట్రో మిల్లు చూసుకునే వాళ్ళు ఇప్పుడే మార్చి చెట్టాం. అంటే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారా? ఎవరైతే దాన్ని మనకి రైతుకు ఇబ్బంది, ఏ పార్టీ అన్నా వచ్చి సమానం మనకి. మద్యపాన నిషేధం అది చేస్తామని చెప్పారు కదా, మరి ప్రజలు అది ఎంతవరకు ఆగింది దానికి మామూలుగాను పోతాడు జాయిగా నింపాది మీద పోతారు. హుషారు అయిపోదు కదా. గత ప్రభుత్వం బాగుందండి, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా మీకు? బాగుంటుంది అనుకుంటాం మేము. జగన్ ప్రభుత్వం మళ్ళీ అతనే రావాలని మా కోరిక. నమస్కారం బాబాయ్ గారు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? జగన్ ప్రభుత్వమే బాగుంటుందమ్మా. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉంటుంది అంటారు వస్తే? ఏముండదండి, అసలు ఏం చేయరండి. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా? ఉందండి, ఇప్పుడు బాగా మెరుగిన మా లేబర్కే చాలా బాగుందండి. అదే ఎందుకు రావాలండి జగన్? జగన్ మాకు మామూలుగా చదువుకునే పిల్లలకి చదివినని, అమ్మ ఒడని, మాకు పింఛని, బియ్యం రైస్ ఇంటికి ఇస్తామని అన్నీ కూడా మనకు అనుకూలంగా ఏదైనా కాంతం పూర్తి చేయించాలంటే ఇదివరకు ఎంతోమందిని బతిమాలితేనే కానీ ఆ కాంతం కడకెళ్ళేది కాదు. మాకు అనుకున్న పనులు అయ్యి కాదు. ఇప్పుడు వాళ్ళ వాలంటీర్ల ద్వారాగానే మాకు కాంతాలు పూర్తవుతున్నాయి. మాకు అన్ని రకాలుగా మాకు సేఫ్టీ ఉంది. మేము ఎక్కడికి మరి అక్కడికి తిరగక్కర్లేదు. అన్నీ మాకు సచివాలయం దగ్గరే అన్నీ పూర్తి చేసి ఆయన పరిపాలన చేపిస్తూ ఉన్నాడమ్మా. మరి మద్యపాన నిషేధం అది చేయలేదు కదండి, మరి ఏమంటారు? మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు చేసిన మద్యపానాన్ని ఆయన మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇంకా మద్యపానం గురించి నేను వాగ్దానం చేయలేదు కదమ్మా. అంటే పూర్తిగా తీసేస్తానని అప్పుడు వాగ్దానం చేశారు కదా ప్రజలకు. తీసేస్తానని అంచెలంచెలుగా తీసేస్తానని అన్నారమ్మా. ఇప్పుడు రోడ్లు కూడా సరిగ్గా లేవని ప్రజలు అంటున్నారు. మరి ఆ రోడ్లు మరి బాగానే ఉందమ్మా. మరి కొత్త గవర్నమెంట్ కొత్త ప్రభుత్వాలు ఎంత గమ్ముని మరి డెవలప్ అవుతుందంటే కొంత కష్టం పేదల మీద. ఆ కరోనా 2 సంవత్సరాలు వచ్చాక కరోనా జనాలకి చూడవలసి వచ్చింది. ఆ తర్వాత ఇగో వాలంటీర్లు పెట్టి ఎన్నో సౌకర్యాలు పేదల కొరకే చేస్తున్నారు ఆయన. అందులో దోపిడీ లేదు. డైరెక్టర్ వేసిన రూపాయి మాకు చేతికి వచ్చేస్తుంది. అంతకుముందు అయితే ఎన్నో పడ్డాము. అంతకుముందు మాకు పింఛని వచ్చినా కూడా ఎవరో జనం కమిటీల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని రికమెండేషన్ చేయించుకోవాలి. వాళ్ళు ఇప్పటికి అంటే నెలలో 15 తారీఖు దాటాక కానీ అప్పుడు మాకు ఒకటి పింఛని ఇచ్చింది పోపని పోలేదు. ఇచ్చినా 200 ఇచ్చినా లేకపోతే ఎంత ఇచ్చినా. ఇప్పుడు అలా కాదు, మాకు 1 తారీఖునే ఉదయమే వచ్చేస్తున్నాయి మా చేతికి. అలాంటి లెగలేని వాళ్ళకి అందరికీ ఎంత ఉపకారంగా ఉందా మీ గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారండి? మేము జగన్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నామమ్మా. నమస్కారం బాబాయ్ గారు, మీ పేరు? ఏలుపూరు భాస్కరరావు. అంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వం అయినా మనం చెప్పలేము. ఏది వచ్చినా ఒకటే, ధాన్యం కొట్టలేదు, ఏలుపూడి దాన్ని పాలకొల్లు వాడుతున్నాం, రాలింగ్ దాన్ని పాలకొల్లు వాడుతున్నాం. ఏలుపూడిలో చూసుకునేలాగా ఉంటే సరిపోద్ది మనకి. గతంలో అలా ఉండేది కాదండి. చంద్రబాబు మెట్రో మిల్లు చూసుకునే వాళ్ళు ఇప్పుడే మార్చి చెట్టాం. అంటే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారా? ఎవరైతే దాన్ని మనకి రైతుకు ఇబ్బంది, ఏ పార్టీ అయినా వచ్చి సమానం మనకి. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా. రైతులకు డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు అంటున్నారా? రైతు భరోసా ఇచ్చారు, ఇచ్చిన దొరకలేవు. ఇప్పుడు ఇచ్చే తీసుకున్నాం. అందరికీ రాలేదు, కొంతమందికి వచ్చి భూమి ఉన్నవాడికి వచ్చింది, భూమి ఉన్నవాడికి వచ్చింది. మీకు వచ్చేయండి. రైతు భరోసా వచ్చినాయి, పింఛని వస్తుంది, వస్తుంది. ధాన్యం ఒకటి ఇబ్బంది, ధాన్యం చూసి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మరి చంద్రబాబు గారు రావాలనుకుంటున్నారా? ఎవరు వచ్చే మనకి రైతుకి ఇబ్బంది అని చూసుకోవాలి. ఆ పార్టీ ఈ పార్టీ మనం చెప్పకూడదు మనం. ఓకే, థ్యాంక్ యూ. రావాలంతే. నమస్కారం బాబాయ్ గారు, మీ పేరు? నా పేరు గోపాలకృష్ణ. అంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం గురించి రాష్ట్రం గురించి కాదు. మన జగన్ వచ్చాడు 4 సంవత్సరాలు చేశాడు. 4 సంవత్సరాల్లో రైతుకి
రైతుకి ఇబ్బంది అంతైనా ఇంతాను కదా ఇబ్బంది. ఎందుకంటే మా ఊళ్ళో దానివల్ల పాలకొలు తేలాలి, ఏలుపూరు నుంచి దాని పాలకొలు తోలాలి. ఇక్కడ ఉన్న ఛార్జీలు ఇస్తున్నాను అంటున్నారు. ఛార్జీలోనూ మాకు ఛార్జీలు చాలలేదు, 6,000 ఇచ్చుకుంటున్నాడు. అరెకరం చేను ఉందనుకో, అరెకరం చేను తాటరకి కిరాయి సరిపోతలేదు. మాకు అక్కడ ఒకటి ఇబ్బంది అయిపోతుంది. ఈ మామూలుగా కరెంట్ బిల్లులు నాకు అప్పుడు 250 వచ్చేది కరెంట్ బిల్లు, 50 రూపాయలు వస్తుంది కరెంట్ బిల్లు. అదొకటి మాకు ఉండు, అదొకటి తేడా. కరెంట్ బిల్లు పెంచేసాడు మాకు. ఎక్కడానికి ఇప్పుడు ఈ రోడ్లు బాగున్నాయి అనుకో, పల్లెటూరు రోడ్లకి వెళ్తుంటే మా మోటార్ సైకిళ్ళలో పేచలు ఆడిపోతున్నాయి. రోడ్లు గోతులు. మనకి ఇల్లు అన్నది లేదు. రాజధాని కట్టు 3 రాజధానులు ఇస్తానన్నాడు. 3 రాజధానులకు ఒక ఇల్లు లేదు మనకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మన రాజధానికి హైదరాబాద్ వెళ్దామా? మనకు లేదు కదా. మనకి అది తెలంగాణ రావటం అయిపోయింది. మనకి ఇల్లు లేదు. ఎక్కడ ఉంటాక ఎక్కడ లేదు. తెలుగుదేశం వస్తుంది అంటారండి. తెలుగుదేశం వస్తుంది, ఏమొస్తుంది? అది పెదల్లో ఉంటుంది. అది పనులు పెదలు ఎవరు చేస్తే పెదలు ఇస్తారు తీరిపోది. మనం ఇస్తాం, మనం సరిపోవు. అది మాకు ఈ పనులు అవ్వాలి. మన రైతాంగానే మాత్రం అంతా ఇంత కాదు, బాధపడిపోతున్నాం. జగన్ గారు వచ్చాకండి, జగన్ గారు వచ్చాక సైట్లో అమ్ముడవుతలేదు. పొలాలు అమ్మాలంటే దత్తాదారు దగ్గర ఉండాలి, జిరాక్స్ ఇస్తానంటున్నాడు. చేనేదన్నా అమ్మాలంటే అమ్మలేకపోతున్నాడు, ఎవడో కొనట్లేదు. అది అంటే చంద్రబాబు గారు రావాలనుకుంటున్నారు. చంద్రబాబు గారు రావాలనుకోలేదు. మాకు ఎవడొచ్చినా ఒకటే పెపిస్తాం. చంద్రబాబు వచ్చిన ఒకటి, ఎవడొచ్చిన ఒకటి, మా రైతుకి సహకరించాలి. నమస్కారం బాబాయ్ గారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? అనుకుంటున్నాం మేము కూడా అందరూ. ఎందుకండి? అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కదా, ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది. అంటే రోడ్లు అవి సరిగ్గా వేయలేదని ప్రజలు అంటున్నారు. సర్లే అంటే మామూలుగా అది అనుకునేదే, పదలు అనుకునేది కదా, ఎక్కడ పడితే అక్కడ. మన ఈ మధ్యనే పోసారు ఈ రోడ్డు, 2-3 నెలలు అవుతుంది. మద్యపాన నిషేధం అది చేస్తామని చెప్పారు కదా, మరి ప్రజలు అది ఎంతవరకు ఆగింది దానికి. మామూలుగాను పోతాడు జాయిగా, నింపాది మీద పోతారు. ఒకసారి అయిపోదు కదా. గత ప్రభుత్వం బాగుందండి, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా మీకు? బాగుంటుంది అనుకుంటాం మేము. జగన్ ప్రభుత్వం మళ్ళీ అతనే రావాలని మా కోరిక. ప్రతి వాళ్ళు ఏ ఆడవాళ్ళు మాట అంటూ వచ్చినా జగన్ రావాలని. చంద్రబాబు గారు ఏం చేయరంటారా మరి? చేస్తాగా ఏంటంటే అది ఎక్కువగా సోదరుల్ని లేబర్ని పట్టించుకోవడని ఒకరి అలాగే ఉంది. అంటే జగన్ గారే రావాలంటారు. అది జగన్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ. సేమ్